కేసీఆర్ను కూడా కలుపుకుంటారా? కేసీఆర్ను కానివ్వండి, కేటీఆర్ను కానివ్వండి, హరీష్ను కానివ్వండి, కవితను కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి పార్టీ విలీనం చేస్తే అంటే మీకున్న ఆయన దగ్గర నుంచి చూశారు కాబట్టి అటువంటిది ఏమన్నా జరగబోతుందా? జరిగితే పార్టీలో కలుపుకుంటారా? సో రేపేమవుతుంది నిన్నేమైంది అనేది నేను మాట్లాడాను. ఈ నిమిషానికి కేసీఆర్, హరీష్, కేటీ రామారావు, కవితను వచ్చి మా పార్టీ నాకు నచ్చతలేదు లేదా మా పార్టీని మొత్తానికి మేము నడిపేటువంటి పరిస్థితుల్లో లేము, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి పాలననే శ్రీరామ రక్ష, మేము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని నచ్చి మీతో కలిసి మీ పార్టీలో జాయిన్ అయ్యామని అడిగితే మీ స్టూడియోకి వస్తే కూడా నేను కండవ కప్పి తీసుకుపోయి మా అధ్యక్షునికి, మా జాతీయ అధ్యక్షుని కల్పిస్తాను. హరీష్ రావు ఈ డోంట్ హ్యావ్ ఎనీ హెజిటేషన్. హరీష్ రావు గారు వచ్చినా, కవిత గారు వచ్చినా, కేటీఆర్ గారు వచ్చినా, కేసీఆర్ గారు వచ్చినా, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు కదా చెట్లు పెట్టుకుంటూ తిరిగేట ఆయన సంతోష్ గారు వచ్చినా తీసుకుపోతాం. మీరు వచ్చినా కానీ కండవ కప్పి స్వాగతిస్తాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఎవరు వచ్చినా తప్పకుండా పార్టీలోకి స్వాగతం చేస్తాం. సార్, రఘునందన్ గారు కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి అనుకోవచ్చా? కవితను అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది. ఆల్రెడీ ఆమె చెప్పింది కదా, మీ ఇంకా నాకు వకాలత్ దగ్గర వలసలే కదా. వాళ్ళ ఆ నలుగురు కొట్లాట్లో నాకు వకాలత్ ఇస్తే తప్పకుండా ఏం జరుగుతుందనే చెప్తే ఇంకా నాకు వకాలత్ రాలేదు కాబట్టి ఐ కెనాట్ ఆన్సర్. కవిత లేక బయటికి ఎట్లా విడుదలైంది అనుకోవాలి? ఆమెనే చెప్పినట్టుంది కదా, ఆడెవరో దయ్యాలు ఉన్నారు మా నాన్న పక్కన దయ్యాలు రిలీజ్ చేసినాయని. ఆ దయ్యం కేటీఆరా, ఆ దయ్యం సంతోష, ఆ దయ్యం ఇంకా వాళ్ళ అమ్మనా, ఎవరిని ఉద్దేశించి అన్నదో చెప్పాలి. ఆమె చెప్తే తండ్రికి లేఖ రాసే వరకు వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్టేనా? చాలాసార్లు రాస్తూనే ఉంటారు, చాలా మంది రాస్తారు. నేను మా పార్టీ హైకమాండ్కి రాస్తాను, మీరు మీ మేనేజ్మెంట్కి రాస్తారు. ఉత్తరం రాసుకోవడంలో తప్పేముంది? అది బయటికి వచ్చింది, అది బయటికి రావడంలో తప్పు. రఘునందన్ గారు బీఆర్ఎస్ పార్టీ గురించి అందరికంటే మీకు బాగా తెలుసు, మీరు తెలియదా? చూసారు కనుక. ప్రసాద్ గారు మీకు తెలియదా? అదే నాకు మీ అంత తెలియదు కదా. కేసీఆర్ గారి దగ్గర నుంచి నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఇలా క్వశ్చన్లు అడగడమే తప్ప. సో మీకు అక్కడ ఉన్న దెయ్యాలు ఎవరు అనుకుంటున్నారు? నేను కవిత కళ్ళతో చూస్తే నాకు కనబడుతుంది, ఇంకా నా కవిత కళ్ళు నాకు రాలేదు. నా కళ్ళతో చూస్తే ఆ కుటుంబంలో ఉన్న ఇప్పుడు నేను చెప్పిన 3 పేర్లలో ఎవరో ఒకరు అయి ఉండాలి. అయితే సంతోష్ లేదా 2 కేటీఆర్ గారు, 3 వారి మదర్ అట్లాంటి పని చేస్తుందని నేను అనుకోను. ఇక ఆమె కోపం ఉన్నదంతా చెప్తుంది కదా, ట్విట్టర్లలో ఉద్యమాలు చేయొద్దు, ట్విట్టర్లలో కొట్లాడొద్దు అని అంటే బహుశా అన్నకే చెప్తున్నట్టుంది. బహుశా ఆమె అనుమానం వాళ్ళ అన్న మీద ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీలో కవిత దాదాపు పక్కన పెట్టినట్టయినా ఇక్కడ కేసీఆర్ బొమ్మ కనిపిస్తుంది. బికాస్ మీరు చాలా సుదీర్ఘంగా ఉద్యమంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసారు కాబట్టి కేసీఆర్ బొమ్మ లేదు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశం లేదు, సామాజిక తెలంగాణను పోరాడుతుంటుంది, ఉద్యమాలు చేస్తోంది, నిరాహార దీక్షలు చేస్తోంది. కవిత రాజకీయం ఎట్లా చూస్తారు మీరు? అంటే ఏంటి సార్ సామాజిక తెలంగాణ అంటే ఏంది? వివిధ కులాలకు సంబంధించి అప్లిఫ్ట్మెంట్లో దొరకలేదు, ఎస్సీ కులాలు అనుకున్న స్థాయిలో రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు, లేకపోతే బీసీలు పూర్తిగా అణిచివేయబడుతున్నారు, సామాజిక తెలంగాణ రావాలి అందరికీ. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు నిజామాబాద్ ఎంపీగా చేసిరు కదా, అప్పుడు మీ నిజామాబాద్కి వెళ్ళి ఎంతమంది బీసీ బిడ్డలకి మంత్రి పదవి ఇప్పించినావు? 2014 జూన్ 2 మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు కదా. 2018 డిసెంబర్ 18కో 17కో ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చింది కదా. ఈ 5 సంవత్సరాలలో నీకు సామాజిక తెలంగాణ ఎందుకు అనవలేదు? నువ్వు బతుకమ్మ ఎత్తుకున్నప్పుడు నీ పక్కన ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు ఎవరు? ఎంతమంది జిల్లా అధ్యక్షులు నువ్వు సామాజిక కోణంలో చేసినావు? నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు చేసినావు? నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి ఎవరికి ఇప్పించినావు? స్పీకర్ పదవి ఎవరికి ఇప్పించినావు? ఆ రోజు ఎందుకు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదు? ఆ రోజు గుర్తుకు రాని సామాజిక తెలంగాణ ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది? మిమ్మల్ని నిజామాబాద్ ఎంపీగా ప్రజలు తిరస్కరించిన తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది కదా, మరి ఒక దళిత బిడ్డకో ఒక బీసీ బిడ్డకో ఎందుకు వేయలే? నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు, ఇక్కడ శంకరమ్మ నిలిచోబెట్టు, నేను గెలిపించుకొని వస్తాను, శంకరమ్మని ఎందుకు నిలబెట్టి గెలిపించలేదు? ఆ రోజు లేని సామాజిక తెలంగాణ ఇయ్యలేని సామాజిక తెలంగాణ అంటే అధికారంలో ఉంటే సామాజిక తెలంగాణ ఉండదు, అధికారంలోకి వెళ్ళి దిగిపోతే సామాజిక తెలంగాణ వస్తుంది. ఇదా వీళ్ళు మాట్లాడేది? రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అన్నాడు పార్లమెంట్లో. మేము ఎందుకు కులగణన చేయాలనుకుంటామని ఇట్లా కొట్టుకొని చెప్పిండు ఆయన. ఏమని? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అన్నాడు, ఎవరి ఆబాధ ఎంత ఉంటే వాళ్ళకంత లెక్కియాలి అన్నాడు. నేను సూటిగా మీ నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆర్టీవీ నుంచి. నిజంగా మీకు కూడా ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, మీరు అడిగిన సామాజిక తెలంగాణ పట్ల మీకు బాధ్యత ఉంటే యూ పుట్ దిస్ క్వశ్చన్ ఇన్ ద సోషల్ మీడియా. దీని మీద ప్రజలలో చర్చ పెట్టుండ్రు మీరు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, నేను రేవంత్ రెడ్డి అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు కులగణన అయిపోయిన తర్వాత. ఇగో 46.8% మంది బీసీలు ఉన్నారు అని చెప్పిండు. 10.012 10.16% మా శ్రీధర్కు అంకెల్ కరెక్ట్ గుర్తుండి ఉంటాయి, వీళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు అన్నాడు. మొత్తం కలిపి 56.3% బీసీలు ఉన్నారు అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచం అంతా చూసేటప్పుడు చెప్పిండు. అంతేనా? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఎవరి ఆబాధ ఎంత ఉంటే వాళ్ళకంత, అంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. ఊరు భాషలో మా తెలంగాణ భాషలు చెప్పాలంటే ఏ కులపోడు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలని చెప్పిండు. నీ లెక్క ప్రకారం తెలంగాణలో బీసీలు 46% ఉన్నారు, ముస్లిమ్స్ని పక్కన పెడితే. ముస్లిమ్స్ 10.1%, 10.16 కలిపితే మొత్తం కలిపి 56 అయింది. అన్న నాకు తెలియగడుగుతున్నా మనోజ్ అన్న, 46 ఉంటే 46% రిజర్వేషన్ ఇవ్వాలి కదా, మళ్ళీ 42% ఏందే? హామీ ఇచ్చారు కదా. నాకు తెలియదు అంటున్నా, లెక్కలు తెలియనప్పుడు నువ్వు గుడ్డిగా హామీ ఇచ్చినావు.
ఏమని వాళ్ళకి స్కూటీ ఇస్తా, ఈమెకు స్కూటీలో పెట్రోల్ పోతా, ఆయనకు నెలకు 2500 ఇస్తా, ఈయనకి ఇందిరా మిల్లు కట్టిస్తా, నిన్ను మంత్రిని చేస్తా, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తా అని మస్తు మాటలు చెప్పిపోయారు మీరు. ఆ రోజు నీ దగ్గర ఏం లెక్కలేవు, ఆ రోజు నీ దగ్గర కత్తి లేదు నెత్తి లేదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడినావు. కామారెడ్డి లోటు మాట్లాడినావు, వరంగల్ లోటు మాట్లాడినావు, ఇంకో దగ్గర ఇంకోటి మాట్లాడినావు. ఇలా నీ దగ్గర లెక్కలు వచ్చినాయి కదా. ఢిల్లీకి వచ్చి ఏం చెప్తారు మీరు? దేశంలో కులగణన చేసిన ఒకే ఒక రాష్ట్రం మొన్న ధర్నా పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ దేశంలో ఇప్పటిదాకా 300 మంది ముఖ్యమంత్రులు పోతే ఒక్క ముఖ్యమంత్రి కూడా కులగణన చేసేందుకు ధైర్యం చేయలేదని ఇట్టిట కొట్టుకొని చెప్పిండు, బొచ్చ కొట్టుకొని చెప్పుకున్నాడు. మీ నాయకుడు చెప్పింది ఏంది? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. నువ్వు ఇట్టిట్లా చెప్తుంది ఏంది? 300 మంది ఎవడు చేయలే, నేను మొగోని చేసిన అంటున్నావు. 46 మందికి మరి మళ్ళీ 42% ఎందుకన్నా? తుర్కోళ్ళని 10% కలుపుకుంటే 56 అయినరు కదా. మరి ఇచ్చేసాయి, 56% ఇచ్చేసాయి. 23% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, ఎస్సీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసాయి. 10% ఎస్టీలు ఉన్నారు కదా, ఇచ్చేసాయి. ఈయన చెప్పిన లెక్కనే లాస్ట్కి అంతా కలిస్తే అగ్రకులాలు 10% లేరన్నారు. ఎంత? 10% లేరన్నాడు. నీ క్యాబినెట్లో ఇలా నీతో కలిపితే 15 మంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, నీతో కలిపితే 15 మంది ఉన్నారు. సో నీ లెక్క ప్రకారం బీసీల సంఖ్య 46 అయితే రాహుల్ మాటనే నాకు వేదవాక్కు. పొద్దుగాల నుంచి పొద్దుక దాకా నడుపుతారు టీవీలో. ఏంది? రాహుల్ మాట నాకు వేదవాక్కు. రాహుల్ ఏం చెప్పిండు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్నీ ఇవ్వమని చెప్పిండు. ఈరు మరి 46% బీసీలకి అంటే ఎంతనే? 15 ఇట్లా ఎన్ని ఇవ్వాలి మంత్రి పదవులు? 7 ఇవ్వాలి. లేదు మా జనాభాలో 56% బీసీలు అంటే రేవంత్ రెడ్డి గారు 15లో ఎన్ని ఇవ్వాలి? 7.5 15 అవుతుంది, ఇంకా సగం కలుపుకుంటే ఇంకోటి ఇవ్వాలి, 8 ఇవ్వాలి. 56% ఉంటే 9 మంది బీసీలకు మంత్రులు ఇవ్వాలి. 18 కెపాసిటీ ఉన్న నీ క్యాబినెట్లో నువ్వు ఇలా 15 మందితోటి నువ్వు క్యాబినెట్ నడుపుతా ఉన్నావు. ఎంతమంది ఉన్నారు నీ క్యాబినెట్లో బీసీలు? 3 ఉన్నారు. 56% ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులు ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఈయన వచ్చి ఢిల్లీ కాడ జంతర్ మంతర్ కాడ పెట్టి కొట్టుకుంటా ఉన్నాడు. బీసీలకు 42% ఇస్తా, 42% ఇస్తా అని కొట్టుకుంటున్నాడు. నీ లెక్క 46 చెప్పింది, నువ్వు కలిపిన మైనార్టీలు కలిపితే 56 చెప్పింది. 42 ఏందన్నా? నాకు సమజ్గాలే. నేను చాలా మందిని అడిగిన కాంగ్రెస్ వాళ్ళని, ఏ అని చెప్పింది, నేను అన్న నాకేం తెలుసు అన్న అంటున్నారు మా వాళ్ళు. నువ్వు ఎట్లా జస్టిఫై చేస్తావు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అని నీ రాహుల్ గాంధీ చెప్పిన మాట నీకు వేదవాక్కు అయితే 46% బీసీలకి యాజ్ ఇట్ ఈస్గా. నీకంటే ముందు రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి మైనార్టీలకి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్తే సుప్రీంకోర్టు దాకా పోయి కేసు ఇంకా పెండింగ్ ఉంది. ఏమైందో రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రాహుల్ గాంధీ గారికి తెలియదా? ఏది పడితే అది మాట్లాడతారు. అధికారంలో లేనప్పుడు మాట్లాడినావు, అయిపోయింది. ఇవాళ వచ్చినావు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అడిగింది కదా శ్రీధర్, మీరు బీసీ అని చెప్పి బీసీని ప్రెసిడెంట్ చేయలేదని అడిగింది కదా. ఇదే శ్రీధర్ లేదా ఇదే RTUI ఎన్నడన్నా రేవంత్ రెడ్డిని అడుగుతుందా? అన్న నువ్వు చెప్పిన లెక్క ప్రకారం మీకు 46% బీసీలు, సగం మంది బీసీలకు మంత్రి పదవులు అని అడుగుతారా? 10% ఉన్న ఓసీలకి 7 పదవులు ఎట్లా ఇచ్చినామని ఒక్కడని అడుగుతాడా జర్నలిస్ట్ మిత్రుడు? అడగాడు. ఎందుకు అడగరండి? ఎవరు అడిగినరు? డెఫినెట్గా అడుగుతున్నారు. సామాజిక తెలంగాణ అంటే ఎవరు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడేందుకు? కవితకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది? ఇలా పూలే విగ్రహం పెట్టమని సంతకాల సేకరణ చేస్తుంది కవితమ్మ. 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న రోజు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టమని ఎందుకు అడగలేదు? నీ విగ్రహం, మీ నాయన విగ్రహం, మీ అన్న విగ్రహం పెట్టుకోవాలని ఆలోచించారు. ఆఖరికి జయశంకర్ సార్ విగ్రహం కూడా పెట్టాలని ఆలోచన లేదు మీకు. అమరవీరుల స్తూపం అసెంబ్లీ ఎదురుగా ఉన్నది, 1968 అమరవీరుల కోసం కట్టింది. గది ఓపెన్ చేయ మనసు లేదు మీకు. ఆ యాదగిరి సార్ అంటే ఆయన చెక్కిన ఆయనే ఇంకా బతుకున్నాడు, నేను కట్టిన స్తూపాన్ని ఎవరు ఓపెన్ చేస్తలేరని చెప్పి అడుగుతూ. ఇది కదా మీకు కావాల్సింది. ఏంది సామాజిక తెలంగాణ? మీతోటి అవుతుందా సామాజిక తెలంగాణ? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.